ఇంతకుముందు కూడా ఒక 3-4 అట్లా కంప్లైంట్ ఇచ్చినప్పుడు చేస్తున్నారు. సోలార్ కంచెం పడే ఇస్తుంటే ఏమవుతుంది, అది స్మెల్ రాకుండా చేస్తున్నారు. అయితే గోడ పక్కన వీళ్ళ గోడ బయట ఎక్కడికి వెళ్తున్నాయో ప్లేస్ తెలియదు కదా మీకు. బయట పక్క ఆ పర్సన్ తెలుసు, ఇందాక వచ్చే పర్సన్కి. అదే ఆటో పోవాలి బైక్ సైడ్ అన్నారు. వాళ్ళు బయట తిరుగుతుంటారు కాబట్టి నేనైతే ఇక్కడ రాను. నాకు ఆ స్మెల్ మీద నేను అబ్జర్వ్ చేసి సోలార్ కంచెం పడి అట్లా వస్తే అది గుంత ఉందంట. గుంత మనం లోపలికి పోయి గుంత కాడ చూస్తే కూడా నీళ్ళు ఆడబోతున్నాయి, మనకు కనపడదంట. బయటకు పైపులు వేసినారు, కనెక్షన్ లోపలనే. లోపల పైపులు కనబడతాయి కదా నీకు. అదే బయట పక్క పోవాలా, బయట పక్క పోవాలంటే ఆ కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ పోవాలి, ఆ సోలార్ వైపు అంతేనా. దాన్ని పట్టుకొని అట్టే రావాలంట. ఇప్పుడు మనం నిలవన్న కాడ నుంచి అట్లా కంచెం పడి రావాలన్నా. సరే మా జీప్ అతనికి దారి చూపింది. మనం ఇప్పుడు ఆ కంచెం లోపల సైడ్ అటు ఎట్టుందో వెళ్ళి అటు నుంచి గేట్ ఏదైనా ఉంటే అటు పక్క వెళ్ళి ఒకసారి కాంపౌండ్ వాళ్ళ త్రూ. ఎందుకంటే లోపలికి పర్మిషన్ లేకుండా నేను మిమ్మల్ని తీసుకుని పోకూడదు, నాకు ఇబ్బంది. అంటే అది వాళ్ళ ఇల్లు కదా. అసలు చేసిన వస్తున్నామని మీ ఊర్లో ప్రస్తుతానికైతే మీ ఊర్లోకి వచ్చే వాసన మీద ఎక్కువ ఇది పెడతాను. తర్వాత ఆ వాటర్ ఏదైతే చెరువులో పట్టారో ఆ వాటర్ ల్యాబ్కి పంపిస్తా. పంపించిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్ని బట్టి అందులో విషయం ఏం లేదనుకోండి, ప్రస్తుతానికి వదిలేసేసి నెక్స్ట్ టైం కలిపేటప్పుడు చూద్దాం. మళ్ళీ అది పెడితే మీదికే వీక్ కదా. సరే వీకో స్ట్రాంగ్గా ముందైతే ఇప్పుడు ఇది కాకుంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి లేవు. ఇంకా ఏమవుతుందంటే ఇట్లా వస్తున్నారు అధికారులు అనేసరికి స్మెల్ కూడా రాకుండా దాన్ని ఏం చేస్తున్నారో రాకుండా కంట్రోల్ చేస్తున్నారంట. మీరు వచ్చిపోయింటారు కదా, ఏం లేదు. ఇంతకుముందు ఎవరో కలెక్టర్ ఎవరో వచ్చినారంట, నాకు ఇది తెలియదు, నేను లేదు అవైలబుల్లో లేను. ఆ స్మెల్ నాకు హైవేలో వస్తే ఈవినింగ్ నిన్న 7:30 అప్పుడు అట్టగా అట్లా వస్తుంది స్మెల్. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఇట్లా ముందర నుంచి ఉడుమలపాడు దగ్గర నుంచి ఇట్లా గాలి భారీగా వస్తుంది. నేను లవ్వాడి ఒక 1/2 అవర్ వీడియోస్ తీసుకున్నాను. అందుకే మీరు వస్తామన్నందుకు మీకన్నా చూపించుకుంటుంది. ఉదయం ఎండకి వస్తుందో లేదు. లోపు ఏం చేస్తారంటే మీరు ఆ పక్కకు పోగలిగితే ఎక్కడైతే బయట ఇది ఉందో ప్లేస్ ఉంది కదా గుంట అనేది, అక్కడ పెడితే అక్కడ లొకేషన్ ఒకసారి పెట్టండి. నేను ఏదో పెట్టుకునే లోపు అది నాకు ఎటు దగ్గర చూసుకొని మీరు లోపల పోయినప్పుడా నేను నెక్స్ట్ టైం పోతాను. ఇప్పుడే అర్థమైంది. ఇది కాంపౌండ్. ఇప్పుడు అది లొకేషన్ చూడండి అంటున్నారు. ఇది కాంపౌండ్. నీకు ఇక్కడ వాదులో వదులుతున్నాడు అన్న. అవును, నువ్వు ఇక్కడ దాకా వెళ్ళవు. ఎక్కడన్నా లొకేషన్ పెట్టావు అనుకో, నేను లోన్ ఉన్నప్పుడు నాకు తెలిసిద్ది కదా, అది ఇటు సైడ్కి దగ్గర అనేది నాకు తెలుసుద్ది కదా. ఎక్కడ గోడ దూకాలో, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే మధ్యలో గోడ అడ్డొచ్చుది కదా, ఆ గోడ దగ్గరలో పట్టుకొని తిరుగుతాను నేను. లొకేషన్ ఆడ నిలబడి షేర్ చేయమంటావా మీకు? ఓకేనా, కుదిరితే. ఎండలో కాదులే అన్న, ఇప్పుడు అయినా వాటర్ దొరకదులే ఎండాకాలం అంటే లైట్ తీసుకో. అవునవునండి. ఇప్పుడు రాము లోపల నువ్వు అది గోడ అది వేస్టేజ్ పోతుందని ఎవడు అది అంటే చూపిస్తావు లోపల? చూసినా నువ్వు పని చేసేకి వచ్చేటావు కదా, మళ్ళీ లోపల రావాలా? ఈయన తీసుకొని పోతాడు లోపలికి. పోండి మా ఇద్దరం వల్ల ఎవరు పంపుతారు, ఎవరు ఇండస్ట్రీ? నేను చెప్తుంది అదే కదన్నా, నీకు అర్థం కదా. లోపలికి నేను మిమ్మల్ని తీసుకుపోను, లోపలికి తీసుకుపోయే అధికారం నా దగ్గర లేదు. అది ఆడిల్లు. ఇప్పుడు అదే కదా, నేనేం అడిగా నిన్ను, ఇది ఆడిల్లు, ఇక్కడ వదులుతున్నాడు అన్నావు. ఇది ఆడిల్లు కాదు, ఈ ప్లేస్ చూపిస్తావా అని అడిగా. నువ్వు అందరిని పిలిచి లోపల పోయి తీపించుకో అంటే లోపలికి పోను, తీసుకెళ్ళకూడదని నేను ముందే చెప్పాను. బ్యాక్ సైడ్ చూసుకోమంటావా? నువ్వు బ్యాక్ సైడ్ నుంచి నాకు పెట్టు లొకేషన్ అంటే లోపల పోనీయరు సార్, బయటికి పోయి సార్ లోపల ఉంటాడు, లొకేషన్ చూసి పెట్టండి అంటున్నాడు. నేను ఇది వాళ్ళు అర్థమైందిలే, నాకు అర్థమైంది. నేను గవర్నమెంట్ అధికారిని కాబట్టి నేను బయట వాళ్ళని తీసుకొని పోకూడదు. నేను నాకు చెప్పేది నీకు ఈడ చూపిస్తాను. ఇది కంపెనీ, ఈయనకి అర్థమైంది ఎక్కడ చూపిమన్నా. ఇది కంపెనీ, ఇది ఇక్కడ దారి అనుకో, ఇట్లే స్ట్రైట్లో ఈ మూలకు ఉంది. అంటే ఇప్పుడు ఇటు గేట్ ఉంది కదా, ఈ మూలకు ఉందంటావు. ఈ మూల కాదు, ఈ మూలకు ఉంది. గేట్ ఎటు ఉంది? మెయిన్ గేట్ ఇది అంటున్నాడు. గేట్ ఇట్టా కాదుగా, ఇటే ఉందంటావా? తిన్నగా ఉందంటావా? తిన్నది ఇటు వెళ్ళటం ఈ మూలకు ఉందా? స్ట్రైట్. కాలువ అయితే వెనక పక్క ఇలా వెళ్తుంది, ఇక్కడ ఉంది కాలువ ఇట్లా. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వీటికి వచ్చి బ్యాక్ సైడ్ వెళ్ళి పైపులు వేసి కనపడవు కాదు, పైపులు వేసి ఆడుకోదు. కాలువకి దొరుకుతాయి కదా, కాలువలో పైపులు ఉంటే రైతులకి
లోపల ఏం పూంచినారో ఈ వంకాయ ఎట్లా ఉంది అంటే గుంత అయితే ఆడ తీసినారు. వంక వచ్చేసి ఆ గోడ ఉంది, ఓకేనా మీకు? ఆ గోడ నుండి ఇంతవరకు వంక ఉంది. పోయి పంపించమంటారా అది మరి? ఇంకా లాగిచ్చేసేయండి. నేను అయిపోయిన తర్వాత నేను ఫోన్ చేసి మాట్లాడదా, లేదంటే సాయంత్రం మాట్లాడతాను. మీకు ముందైతే ఇప్పుడైతే వాసన బాగా ఉంది. బ్యాక్ సైడ్ పోయి ఈడకి వచ్చినాక నీకు వచ్చిందా? నాకేం అనిపించలే. లోపల లోపల గాలి ఇట్లా పోతుంది అనమాట. ఇక్కడైతే రాలేదు. సర్లే సాయంత్రం అవుతుందని చెప్పావు, ఇప్పుడు స్మెల్ లేదని నేనే చెప్తున్నాలే. నేనేం నీ సమస్య కాదన్నట్లా. ఈడ రాదులే, సాయంత్రాలు ఆ టైంలో వస్తుంది. మధ్యాహ్నం లేదని సాయంత్రం 5 దాటితే ఇంకా స్టార్ట్ అవుతుంది. అదే 5 దాటినంటే పొద్దున 11, 12 వరకు వస్తూనే ఉంటుంది. ఇంకా రాత్రి తెల్లవారు ఉంటుంది. నేను మళ్ళీ లోపల చూసిన తర్వాత నువ్వు నాకు సాయంత్రం మేము అటుకు పోయి చూడమంటారా? అడికి బ్యాక్ నీకు గ్రౌండ్లో ఉంటే నాకు అర్థమైంది. నువ్వు నాకు ఏదో ప్లేస్ చెప్పాడుగా, ఎందుకులే కానీ నువ్వు వెళ్ళినా కానీ అక్కడ నీళ్ళు ఉన్నాయో లేవో నీకు తెలియదు. చూడండి, నువ్వు వెళ్ళినా ఉన్నాయని నువ్వు తీసుకెళ్ళి మళ్ళీ అదే ఎండ్లో తీసుకొస్తావు. అంతేలే. వద్దు కానీ ఉన్నప్పుడు నువ్వు ముందు క్లారిటీ తెచ్చుకొని చెప్తున్నాను. సరేనా? రైట్.